సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ కుమార్తె, ఓ దేవుని సేవకునిగా కొంతమంది జీవితాలను చూసినప్పుడు వారు అనుకుంటారు, వారి యొక్క ప్రయాసాన్ని బట్టి, వారి యొక్క సొంత బలాన్ని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి నేను సమస్తము సాధించగలను అని దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ వారి జీవితంలో సాధించిన కొరకు పరుగులు తీస్తారు. కానీ వారి జీవితంలో ఎలాంటి ఒక ఆశీర్వాదము కనబడదు. వారి జీవితంలో ఎలాంటి ఒక ఆశీర్వాదము కనబడదు. వారు అనుకుంటారు, మా వలన సమస్తము చేసుకోగలమని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా వలన మాత్రమే ఆశీర్వాదం కలుగును, నరుల బలము చేత అది ఎక్కువ కాదు. నిజమే ప్రియ కుమార్తె, మన శక్తితో పాటు దేవుని యొక్క కృప మనకు కావాలి. ఆయన కృప కావాలంటే దేవునికి అనుకూలంగా మనము ప్రయాణం చేయాలి. దేవుని ఇష్టానుసారంగా ఎవరైతే వెళ్తారో, ఆయన మాట ప్రకారము ఎవరైతే జీవిస్తారో, ప్రియ కుమార్తె, వారి జీవితంలో మనం చూడగలము దేవుని యొక్క అద్భుతమైన కార్యములు. ఈరోజు ప్రభువు నేను ఆశీర్వదింగా ఉన్నాడు. మనకంటే ఆయన మీద ఆధారపడదాం. మన జ్ఞానం కంటే ఆయన జ్ఞానానికి చోటిద్దాం. దేవుడి గొప్ప మార్గాలు తెరువును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలను మేము నీ వైపు తిరుగుటకు సహాయం దయచేయండి. అనే లోకం మీద ఆధారపడకుండా, ఈ లోక మనుషుల మీద మేము ఆనుకోకుండా నీ మీద ఆధారపడటకు సహాయం దయచేయండి. అయినా నీ యందు నేను బైబిల్గా జీవించుటకు సహాయం దయచేసి నీ కృపాక్షాలతో నింపి బలపరుచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మికుంచి కొనసాగండి. దేవుడి గొప్ప మార్గాలు తెరువును గాక. ఆమేన్.